సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. చూడండి ఒకసారి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. హల్లెలూయా. చెప్పండి మళ్ళొకసారి గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. తెలివి అనేదే భయభక్తులు కలిగి ఉండుట. తెలివి రావాలి అని అంటే భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆటోమేటిక్గా దైవజ్ఞానం అనేది మనకు వస్తుంది. మనం పిల్లల్ని అంటాం, బుద్ధి లేదయ్యా వాడికి, జ్ఞానం లేదయ్యా వాడికి, వెర్రోడయ్యేవాడు, ఎడ్డోడయ్యేవాడు, పిచ్చోడయ్యేవాడు అని మనం కొన్నిసార్లు అమ్మాయిలని అబ్బాయిల్ని తిడతాం మన పిల్లల్ని, తెలివిలేనోడు మూర్ఖుడు అని. కారణం ఏంటంటే దేవుని యందు భయభక్తులు లేకపోవటం. మనమే కానీ మన పిల్లలే కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం మూలాన జ్ఞానం వస్తుంది. జ్ఞానములో 2 రకాల జ్ఞానం. భూ సంబంధమైన జ్ఞానం అంటే చదువు ద్వారా, జనరల్ నాలెడ్జ్ జీకే ద్వారా వచ్చేది. అది బాగా చదువుకున్నావు, బాగా ప్రాంతాలలో తిరిగాం, అనేకుల మధ్యలో తిరుగుతున్నాం, అనేక సంబంధాలు కలిగి ఉన్నప్పుడు వచ్చే జ్ఞానం, దాన్ని లోక జ్ఞానం అంటారు. లోక జ్ఞానం నెట్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, బుక్స్ ద్వారా, మనుషుల ద్వారా తిరిగి రకరకాలుగా మన జ్ఞానాన్ని పొందుకుంటాం. ఇది ప్రకృతి సంబంధమైన జ్ఞానం. ఇక దైవ జ్ఞానం అనేది ఉంటుంది. అది కేవలం పైనుండి మాత్రమే వస్తుంది. ఈ జ్ఞానం వేరు, ఆ జ్ఞానం వేరు. ఈ జ్ఞానం చదివితేనే వస్తుంది. నువ్వు స్కూల్కి వెళ్తే, ఇంటర్, డిగ్రీ ఇవన్నీ కూడా, పిహెచ్డి ఇవన్నీ కూడా చేస్తే, బుక్స్ చదివితే నీకు ఈ లోకమైనటువంటి జ్ఞానం వస్తుంది. కానీ పైనుండి వచ్చేటువంటి జ్ఞానం దీనికి దానికి సంబంధము లేదు. పైనుండి వచ్చేటువంటి జ్ఞానం భక్తితో మాత్రమే వస్తుంది. భక్తి లేకపోతే పైనుండి జ్ఞానం రాదు. కింద జ్ఞానం కావాలంటే ఎన్ని గంటలు చదివితే అంత జ్ఞానం ఎట్లాగైతే వస్తుందో, దైవ జ్ఞానం కూడా కావాలంటే ఎన్ని గంటలు దేవునితో గడిపితే అంత దైవ జ్ఞానం అనేది వస్తుంది. ఒకరోజు బబులోన్ దేశంలో మనం దానియేలు గ్రంథాన్ని విన్నాం. దానియేలు గ్రంథం విన్నప్పుడు దర్శనాలు వచ్చినాయి, కళలు వచ్చినప్పుడు కళల భావాన్ని అక్కడ ఉన్నటువంటి శకునగాండ్రు, గ్యారెడ్ విద్య కలిగినటువంటి వారిని చెప్పమన్నప్పుడు వాళ్ళు చెప్పలేకపోయారు. నేను కలగన్నాను, ఆ కళ భావాన్ని చెప్పండి అంటే వాళ్ళు అంటున్నారు, కళ చెప్పండి, కళ విని కళ భావాన్ని మేము చెప్తాం అంటున్నారు. రాజు అంటున్నాడు, నేను కళ మీరే కళ కని మీరే చెప్పాలి దాని భావాన్ని అని రాజు అంటున్నాడు. వాళ్ళు అంటున్నారు, అట్లెవరికి సాధ్యం కాదు. కళ నువ్వన్న కళ మేము ఎట్లాగా అంటాం, నీకొచ్చిన కళ మాకెట్లా వస్తుంది, కనుక ఇది చెప్పడానికి రాదు అని వాళ్ళు అంటున్నటువంటి టైంలో ఒక వ్యక్తి వచ్చి అంటున్నాడు. ఒక ఆయన దైవ జ్ఞానం కలిగిన వ్యక్తి ఉన్నాడు, దేవదూతల ఆత్మను కలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనైతేనే ఇది సాధ్యం చెప్పడానికి అన్నప్పుడు ఆ వ్యక్తిని ఎవరు అని పిలిస్తే ఆయన దానియేలు. మరి ఆయన ఎలాంటి వాడు అని అంటే రోజుకు 3 సార్లు పరిస్థితులు ఎలా ఉన్నా యెరూషలేము తట్టున్నటువంటి ఆ యొక్క డోర్ను ఓపెన్ చేసి, ఆ ద్వారాన్ని, కిటికీని తీసి నిత్యం ప్రార్థన చేసి, ప్రార్థన చెయ్యొద్దు అని చెప్పినా కూడా, ప్రార్థన చేస్తే చంపేస్తామని శాసనం పుట్టించినా కూడా, ఏ శాసనాన్ని కూడా లెక్క చేయకుండా, ప్రార్థనకు ఎన్నో అడ్డులు ఆటంకాలు ఎన్నొచ్చినా కూడా వాటిని ఏది కూడా లెక్క చేయకుండా ప్రార్థన మీద మనసు పెట్టి ప్రార్థన చేసి దైవ జ్ఞానం పొందుకున్నటువంటి వ్యక్తి దానియేలు. ఆ దానియేలుని పిలిచి, నేను కలగన్నాను, దాని భావం చెప్పాలి అని అంటే ఖచ్చితంగా చెప్తానని చెప్పేసి ఆయన ప్రార్థన చేసి
రాజు చూసినటువంటి కళ యొక్క భావాన్ని ఉన్నది ఉన్నట్టుగా కళను చెప్పుతున్నాడు, కళ యొక్క భావాన్ని చెప్తున్నాడు. ఒకవేళ కళనే కానీ చెప్పకుండా భావాన్ని చెప్తే అది వేరే అయ్యేది. నువ్వు కనినటువంటి కళ ఇది అని దాన్ని పార్ట్లుగా విభజించి దాని అర్థం ఇది, దాని అర్థం ఇది, దీని అర్థం ఇది అని ఆ విధముగా దైవ జ్ఞానముతో చెప్తున్నాడు. అంటే ప్రార్థన చేసేటువంటి వారికి భవిష్యత్ అర్థమవుతుందని గుర్తించాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి అందరూ కూడా. ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం ఏం చేస్తుంది అంటే అన్నం పెట్టది అని సామెతల గ్రంథంలో ఉంటుంది. జ్ఞానం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకు అన్నం దొరకదంట. జ్ఞానం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకు అన్నం దొరకదంట. నిజంగానే కొన్నిసార్లు మనం చూస్తే పిచ్చి జ్ఞానం ఉంటుంది వాళ్ళకు, కానీ పాపం ఏం వాళ్ళ వాళ్ళ పొజిషన్ చూస్తే పరిస్థితి ఇబ్బందిగా ఉంటుంది. కొంతమందిని అసలు జ్ఞానం లేనటువంటి వాళ్ళను జీరో ఉన్నటువంటి జ్ఞానం ఉన్న వాళ్ళని చూస్తే వాళ్ళు బాగా అభివృద్ధి పొందిన వాళ్ళను మనం చూస్తాం. ఒక కుటుంబంలో నలుగురు ఉన్నారంటే ఆ వ్యక్తికి అసలు జ్ఞానమే లేదంటే వాడే బాగా డెవలప్ అవుతాడు. ఆ ఇంట్లో ఒక వ్యక్తి బాగా జ్ఞానం ఉన్నోడు ఉంటాడు, పాపం 0% ఉంటుంది పరిస్థితి. కారణం ఏంటిది అని అంటే జ్ఞానం అన్నం పెట్టదు, జ్ఞానం ఏం పెట్టదు, జ్ఞానం వలన ఏం ఒరగదు, జ్ఞానం వలన ఏం జరగదు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, దేవా నీ సన్నిధిలో నిత్య సుఖశాంతులు కలవు అని ఉంటుంది. సుఖం అనేది, శాంతి అనేది ఆయన సన్నిధి మూలన మాత్రమే వస్తుంది. అంటే ఎవరు ప్రార్థించగలరో, ఎవరు ప్రార్థనలో ఉండగలరో, ఎవరు దేవునితో గడపగలరో వాళ్ళు సమస్తాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. అదే మాట యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. ఈ మూలం, జ్ఞానం రావడానికి మూలం ఏంటిదంటే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట. అంటే ముందు మొట్టమొదట ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మనం దేవునితో సావాసము చెయ్యాలి.